హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్లావర్స్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి బ్లావర్స్ సందేశాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, తటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ మేడం బ్లావర్స్ కి సందేశాలు. ఆమె ఇచ్చిన సందేశాలని సారు ఏ విధంగా వివరించారు. ఏంటి ఇచ్చిన సందేశం అంటే, ఆత్మజ్ఞాని ప్రాపంచికమైన కోరికలు, అధికారాలు, ప్రేమలు, బాధ్యతలు లాంటి వాటిపై ఆసక్తి ఉండదు. ఎక్కడ స్వార్థం ప్రదర్శించరు. అంటే ఇది ఆత్మజ్ఞాని ప్రవర్తన. ఎవరు మనకి ధ్యానానికి ముందు మనం ఎవరమో తెలియదు. అసలు మనం దేహం కాదు, ఆత్మ అన్న విషయం తెలియదు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే, మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే సృష్టికర్త గురించి తెలుసుకోవడం, అది బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆత్మజ్ఞానంలో ఉన్నాం. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం. ఆత్మే సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన, మార్పు చెందింది ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే అది ఆత్మే అని తెలుసుకున్నాం. ఆత్మే పరబ్రహ్మ అని కూడా తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాని దేని మీద ఎక్కువ ప్రాపంచిక వాటి మీద ఆసక్తి చూపించడు. ప్రేమలు కానీ, అనురాగాలు కానీ, అధికారాలు కానీ, బాధ్యతలు లాంటి పైన వాటిపై ఆసక్తి ఉండదు. ఇప్పుడు చూడండి, మనకు పత్రి సార్ని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఎవరిని అవసరం లేదు. ఎందుకు అంటే పత్రి సారు లైఫ్ అంతా ఆయన ఏమి సంసారం వదిలిపెట్టలేదు, సంసారంలోనే ఉన్నాడు. వాళ్ళకు ఇప్పుడు మనకి ఏ జ్ఞానం కావాలో సార్ అది ఇచ్చాడు. సంసారంలోనే ఉంటూ వాళ్ళని అన్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, కాకపోతే ఆయన జాబ్ కి రిజైన్ చేసిన తర్వాత ఎక్కడ ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని బోధించడానికి ఆయనతో కృషి చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు ఒక కుటుంబం నడవాలి అంటే కుటుంబం పత్రిసారు. ఆ కుటుంబంలో ఎన్ని కష్టాలు పడ్డది ఏంటి అన్నది మనం స్వర్ణామృతం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం డబ్బులు చూపించలేదు. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన అలా ఉంటది. నేను దేహం కాదు, ఆత్మ అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పుడు కుటుంబం పట్టుకుంటే మనకి ఈ జ్ఞానం వచ్చేదా? రాకపోయింది కదా. అంటే ఆయన కుటుంబంలోనే ఉన్నాడు, జాబ్ రిజైన్ చేసిన అట్లని ఎవరిని చేయమన్నారు కాదు. ఆయన ఆత్మజ్ఞాని. ఆయనకి ఏది కావాలో అది వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేశారు. ఆ జ్ఞానం పొందిన తర్వాత నేను పంచవలసింది ఈ ఆత్మ జ్ఞానమే. చూడవలసింది ఇప్పుడు మనం చేయవలసింది మనం చేస్తే సృష్టికర్త మన గురించి చూసుకుంటాడు. చక్కగా వాళ్ళకి ప్రకృతి సహకారం అందుతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఓ కుటుంబాన్ని ప్రేమగా చూడాలి, బాధ్యతగా చూడాలని సార్ కుటుంబంలో లేడు. ఎప్పుడు అన్ని ఊర్లు తిరిగేవాడంట. ఆయన జాబ్ చేసేటప్పుడు అయినా 20 నుంచి 25 రోజులు బయటే తిరిగేవాడంట. అంటే ఇప్పుడు ఇంకా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచే విధంలో ఎప్పుడూ కూడా ఆయన కుటుంబాన్ని వెనక వేసిందంటే చూసుకుంటారు. మనం చేయవలసింది ఇక్కడ కుటుంబం నా ఒక్క కుటుంబం అనుకోలేదు. స్వార్థం లేదు అక్కడ. ఆత్మజ్ఞాని కాబట్టి నిస్వార్థంగా ఉన్నాడు. స్వార్థంగా ఉంటే నా కుటుంబం, నా పిల్లలు, ఇది నా సంసారం బాగుండాలి అనుకుంటే అక్కడే ఉండేవాడు. కానీ సార్ అలా చేశాడా అంటే చేయలేదు. మనందరి కోసం ఆలోచించాడు, లోకుల కోసం ఆలోచించాడు. కాబట్టి లోకేశ్వరుడు ఆయనను చూసుకుంటాడు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆత్మజ్ఞాని ఏ విధంగా ఉండాలి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇలాంటి గొప్ప గొప్ప వారి సందేశాలు ఎక్కడ స్వార్థం అన్నది ఉండదు. ఎవరికి? ఆత్మజ్ఞానికి స్వార్థం ఉండదు, నిస్వార్థంగా ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే ఒక ఆత్మజ్ఞానికే ఉంటాయి.
ఇవన్నీ మనం పత్రిసార్లు చూసుకోవచ్చు, తటవర్తి దంపతుల్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జ్ఞానం అద్భుతమైంది. ఇప్పుడు ఈ ఒక్క సందేశాన్ని బట్టి బుక్ రాయగలిగాడు అంటే ఆళ్ళు ఇచ్చిన సందేశాలు, మేడం బ్లావెట్స్‌కి ఇచ్చిన సందేశాన్ని బట్టి రాయడం అంటే ఆళ్ళు ఎంతో గొప్ప యోగి ఆమె. మేడం బ్లావెట్స్‌కి కూడా ఎంతో గొప్ప యోగి అన్నప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర శక్తులు ఉన్నాయంట. అందరూ ఆమెను చూసి దెయ్యం పిల్ల అది ఇది అనేవాళ్ళంట. అంటే ఆమె చూడ్డానికి అలా ఉంటారు. కానీ ఆమె శక్తి చాలా గొప్పది అంట. ఒక బోన్ దొరికితేనే ఆమె ఎప్పుడో 2, 3 వందల సంవత్సరాల క్రితం ఒక బోన్ ఆడుకుంటూ బోన్ దొరికితే వాళ్ళ ఎవరు ఏంటి అన్నది చెప్పిందంట తను మేడం బ్లావెట్స్‌కి. నేను ఒక 7, 8 ఎపిసోడ్‌లు యూట్యూబ్‌లో విన్నాను ఆమె గురించి. అంటే ఎంత గొప్ప కథ. ఎంతో మంది మాస్టర్స్ వచ్చేవారంట తన దగ్గరికి. చిన్నప్పటి నుంచి 2, 3 సంవత్సరాల నుంచి వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంటే ఎవరితోనో మాట్లాడుతుంది. ఏంటి మనకి ధ్యాన మార్గంలోకి వచ్చినాకనే గదా మాస్టర్స్‌తో మాట్లాడుతుంది అన్నది అర్థమైంది. అంతకుముందయితే ఏంది దెయ్యం పట్టిందని మనం కూడా అలా అనుకునే వాళ్ళమే. అందరూ సామాన్యంగా ఎలా అనుకున్నారో మనం కూడా అలాగే అనుకునేవారం. కానీ ఈ మేడం ఇచ్చిన సందేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని అర్థమవుతుంది. ఆత్మజ్ఞాని ప్రాపంచికమైన కోరికలు ఇప్పుడు ఎంతసేపు ప్రాపంచికమైన కోరికలని చూపించారు. అధికారాలు ఉండాలి, ప్రేమలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి. వీటి మీద చూపించరంట. ఇతరులకు అంటే ఇతరులకు మంచి జరగాలి. మన వల్ల ఇతరులకు మంచి జరగాలి. లోకులు ఆనందంగా ఉండాలి. లోక కళ్యాణకరమైన పనులు చేయాలి అన్న విధంగా వారి ప్రవర్తన ఉంటదంట. అలా భూమి మీద ఉన్నవన్నీ అశాశ్వతమే. అంతే గదా! సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ కూడా అశాశ్వతమని ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం మనం. సృష్టికర్తనే శాశ్వతం. ఆ సృష్టికర్తే ఆత్మే అని తెలుసుకున్నాం. ఆయన్నే పరబ్రహ్మ అని తెలుసుకున్నాం. అంటే మనం ఎవరమో మనం కూడా పరబ్రహ్మం అయ్యి ఉన్నాము. దాన్ని తెలుసుకోవాలి అంటే చేయవలసింది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి మనకు అర్థమవుతది. స్వాధ్యాయం చేస్తే అర్థమైతది. సజ్జన సాంగత్యం చేస్తే అర్థమవుతది. ఆచార్య సాంగత్యం చేస్తే అర్థమైతది. ఇంతమంది గొప్ప యోగులు, యోగీశ్వరులు ఉన్నారన్న విషయం అయితే నాకు తెలియదసలు. ఇప్పుడు వాళ్ళ గురించి వింటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే ఇంత అద్భుతమైన వారు ఎంతో జ్ఞానం ఉంది వారి దగ్గర. గొప్ప గొప్ప వారిచ్చిన సందేశాలు మనం తెలుసుకుంటున్నాము అంటే, మనం కూడా ఎంతో అంత జ్ఞానం కొన్ని జన్మలు మనం ధ్యానం చేసి ఉంటేనే ఈ జన్మలో ధ్యానం మార్గంలోకొస్తామంట. పత్రి సార్ ఒక సందర్భంగా ఏం చెప్తాడంటే, మీరు ఎవరైనా నా చిటికెన వేలు తాకాలి అన్నా, మీరు 3 జన్మలు ధ్యానం చేసి ఉంటేనే నా చిటికెన వేలు తాకుతారు అని పత్రి సార్ చెప్పడం జరిగింది. అంటే మనం గతంలో ధ్యానం చేశాము. దాన్ని మర్చిపోయాము. అది గురువుల ద్వారానో, సద్గురువుల ద్వారానో, ఎవరి ద్వారానో తెలుసుకుంటున్నాం ఇప్పుడు. తెలుసుకొని ఆ జ్ఞానం మీద మనం ఆసక్తి చూపిస్తున్నాం. ఈ జ్ఞానం ఎంత గొప్పది. అంటే ఆత్మ జ్ఞానానికి మించింది ఇవాళ గూడా సార్ ఏం చెప్పాడంటే రాఘవరావు సారు దానమే ధర్మం అన్నాడు. ధర్మమే పుణ్యం అన్నాడు. పుణ్యమే మోక్షం అన్నాడు. దీని గురించి ఎంత వివరణ ఇచ్చాడంటే అసలు గంటన్నర సబ్జెక్ట్ ఇచ్చాడు సారు. అంటే జ్ఞానాన్ని మనం ఎలాంటి ఫలితాలు ఆశించకుండా దాన్ని పంచితే అది దానం అన్నాడు. అంటే నిష్కామంగా చేయాలి. ఇప్పుడు అన్నదానం చేస్తాం. అన్నదానం చేస్తే ఎన్ని రోజులు మనం గుర్తుంటాం? ఒక రోజు గుర్తుంటాం. అదే బట్టలు దానం చేశాం. ఎన్ని రోజులు గుర్తుంటాము? 6 నెలలు గుర్తుంటది. ఏడాది గుర్తుంటది మనకు. అదే జ్ఞానదానం చేస్తే మరు జన్మకు కూడా ఉపయోగపడేది ఈ జ్ఞానదానం. దీనికి మించింది ఇంకోటి లేదు. అన్‌లిమిటెడ్ అంటే ఈ జ్ఞానం మించింది ఇంకోటి లేదు. మనం మోక్షం పొందాలి అంటే కూడా మనకు పత్రి సార్ ఏమన్నాడు? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అన్నాడు. అంటే మోక్షం పొందాలి అంటే కూడా మనము జ్ఞానం పొందితేనే మోక్షం పొందుతాము. ఆ జ్ఞానం పొందే మార్గంలోనే ఉన్నాం మనం అందరం కూడా. ఆత్మైన భగవంతుడే శాశ్వతం అని తెలుసుకున్నాం. శాశ్వతంగా ఉండేది ఆత్మే అని తెలుసుకున్నాం. అందుకే ఆవిడ చెప్పిన ఒక్క పదాన్ని విశ్లేషించుకుంటున్నాం అంటున్నారు సార్ ఇక్కడ. ప్రాపంచికమైన కోరికల మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు ప్రాపంచికమైన కోరికలేంటి? ఇప్పుడు అన్నీ మన కంటికి కనిపించేటివి. ఇప్పుడు ప్రాపంచిక కోరికలేంటి? ఒక ఇల్లుంది. ఒక ఇల్లుంటే తృప్తి ఉండడానికి ఇల్లు ఉంది అనుకుంటే తృప్తి పడతాం. అది కాకుంటే నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి. దాంట్లో ఇంకా డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి. ఈ ఎదురింటోళ్ళది చూసి, పక్కింటోళ్ళది చూసి ఇంకా ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఐటెమ్ ఉంటే తృప్తి పడితే చాలు. ఒక కార్ ఉంటే సంతోషం అనుకుంటే ఓకే. ఆ కార్ ఉండాలి. ఇంకా ఇందులో ఇంతమంది కూర్చునేది కావాలి. అది కాదు ఇంకా మంచి మంచి కార్ కావాలి. ఇంకా పెద్దది కావాలి అనుకుంటే ఇక కోరికలు అన్నది అంతమే ఉండదు కదా! ప్రాపంచికమైన కోరికలు అంటే ఇప్పుడు చూసింది ఇప్పుడు మనకు ఒక కోరిక తీరుద్ది. దాంతో ఆగుతామా? ఆగం.
మనసు అన్నది కోరికల పుట్ట అంటారు కదా. అంటే ఒకటి తీరిన వెంటనే ఇంకోటి దాని వెనకాల పడుతూనే ఉంటాము. ఇదంతా మనము ఎప్పుడు అంటే ధ్యానంలో ఉన్నంతసేపు కోరికలు ఉంటాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని అదుపు చేసుకుంటాము. లేకుండా చేసుకోము, అదుపు చేసుకుంటాము. ఇప్పుడు మనకి ఏది ఉన్నా లేకపోయినా తృప్తి పడతాం. ఇది కావాలి ఖచ్చితంగా అన్నది లేకుంటే అనుభవించవచ్చు అంటారు. మేడం సార్ అయినా ఏం చెప్తారు, మన దగ్గర ఉంటే అది అనుభవించు, త్యాగ బుద్ధితో నువ్వు అనుభవించు, లోక కళ్యాణానికి ఉపయోగించు అంటారు. లేదు కావాలి దాని మీద ఒక కోరిక ఉంది అంటే కోరిక మీద మనము ఎంతో దానికోసం చేసి ఎంతో ఆలోచన చేస్తాం. అది నాకు పొందాలి, చెయ్యాలి. ఆ కోరికలు ఉండకూడదంటే ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఎవరు ఆత్మ? మనమందరం ఆత్మలమే కదా. అంటే ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము, మనమంతా ఎవరమో తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? కోరికల వెంటల పరుగులు తీస్తే మనం మోక్షం పొందలేము, జ్ఞానం పొందలేము, అక్కడే ఉంటాము. ఇంకా మనం ఇక్కడ కూడా ధ్యానం చేస్తూ కూడా ఇంకేమనుకుంటాం, ధ్యానం చేస్తూ కూడా సంకల్పాలు పెడతాం కోరికల కోసమే. ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం రావాలి, నాకు మంచి భర్త రావాలి అని, ఇంకా ఒక రోగం తగ్గాలి అని ప్రాపంచికమైన కోరికల కోసం ధ్యానం చేస్తున్నాము. అసలు ధ్యానం దేనికోసం అన్నది మనం తెలుసుకోవాలి. ధ్యానం అన్నది మనం ధ్యానానికే ఉపయోగించాలి అన్నాడు పత్రి సార్. కోరికల కోసం కాదు ధ్యానం. ప్రాపంచికమైన కోరికలు కోరుకోవద్దు అంటాడు ధ్యానంలో. అవన్నీ అశాశ్వతమే కదా. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ అశాశ్వతమని మనం తెలుసుకుంటున్నాం ఈ మార్గంలో. దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అంటే ముందు కోరికలని అదుపు చేసుకోవాలి, లేకుండా చేసుకోము. ఎంత ఉన్నా అందులో తృప్తి పడే విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉందా లేదా చూసుకుందాం. అవసరాలకు పరిమితం అవ్వండి అంటాడు పత్రి సార్. అయినా అదే చెప్పాడు, అవసరాలకు పరిమితం. మనకు తినడానికి ఎంత కావాలి? ఒక రొట్టె, ఒక ఆవకాయ తొక్క అంటాడు సార్. అంటే మనకెంత ఇంత ఇంత ఉంటే ఇది చాలు తృప్తి పడుతూ, మిగతా సమయాన్ని ధ్యానానికి, ఈ శరీరం తీసుకున్నది ఎందుకు? జ్ఞానం పొందడానికి. జ్ఞానం పొంది దాని ద్వారానే ముక్తి పొందుతాము. శరీరం తీసుకున్నది ధ్యానం కోసం, జ్ఞానం కోసం అని నాకు ఈ మార్గంలో వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే మనం ఏమనుకుంటాము, ఈ శరీరం తీసుకున్నాం, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, సుఖాలని అనుభవించాలి, ఈ భోగాలు అనుభవించాలి. సార్ ఏమంటాడంటే నీకు 300 నుండి 350 జన్మలు ఈ సుఖమే అనుభవించావు. భర్తలున్నారు, పిల్లలున్నారు, సంసారం ఉంది, ఇంకా వీటి మీద నీకు ఇంకా వ్యామోహం పోవట్లేదా? వ్యామోహాన్ని తగ్గించాలి అంటాడు. అది రావాలి అంటే మనలో సాధన శక్తి ఉండాలి. ఆ సాధన శక్తి ఉన్నప్పుడే మనకు అదుపులో ఉంటాయి కోరికలు. ఒక ఆత్మజ్ఞాని కోరికలను అదుపులో ఉంచుకోగలగాలి. అంటే మన ఒక్క ఇంద్రియం దానికి బానిసైన ఎంతో నష్టపోతాయి. ఇప్పుడు చేప చూడండి, దానికేంటి, ఏదైనా ఆహారం పెట్టి గాలం వేస్తే అది పడిపోతుంది. అక్కడ ఏంటి, అది ఆహారం వచ్చింది అనుకుంటది. నాలుక జీహ చాపల్యం కోసము ఏం చేస్తుంది, దాన్ని నాకు ఫుడ్ వచ్చింది అనుకొని ఆ గెరకి ఆ బలైపోయి చనిపోతుంది. అంటే ఎక్కడ నష్టపోతుంది? ఒక్క ఇంద్రియ వ్యామోహం ఉంటేనే అంత నష్టపోతే. ఏనుగు ఏం చేస్తుంది? మావటి వాడు ఏం చేస్తాడంటే స్పర్శేంద్రియం అన్నట్టు, ఇది స్త్రీ వ్యామోహంలో పడి ఏం చేస్తాడంటే ఒక ఆడ ఏనుగు చేత అరిపిస్తూ ఉంటాడు అన్నట్టు. మావటివాడు, ఏనుగులు కాసేవారు మావటివాడు ఒక గుంత తవ్వుతారు. గుంత తవ్వి ఏం చేస్తాడు, అక్కడ మొత్తం చెత్త వేసేస్తాడు. చెత్త వేసి అక్కడ ఆడ ఏనుగు చేత పిలిపిస్తూ ఉంటారు. ఆ స్పర్శ కోసం అది ఏం చేస్తుంది అంటే వచ్చి మావటివాడి అందులో గుంటలో పడిపోతుందంట. ఆయన పట్టుకోవాలి అంటే మగ ఏనుగుని ఆ స్పర్శేంద్రియం కోసమే కదా. అంటే ఆ స్పర్శేంద్రియ వ్యామోహం వల్ల నాశనమైంది ఏనుగు. ఒక ఇంద్రియం వ్యామోహం ఉంటేనే నాశనం ఉంది. అంటే మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి. అంటే మనం ఎంత నష్టపోతున్నాము ఇక్కడ తెలుసుకోవాలి. కోరికల మీద వ్యామోహాలు పెంచుకుంటే అన్నది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో కోరికలకు అదుపు లేకుంటే ఇది కావాలి కావాలి అని బానిసైతే మనం దుఃఖానికి లోనైతాము అని అర్థమవుతుంది. అంటే మనకు ఏది ఉందా లేదని కాదు, ఉన్న దాంతో తృప్తిగా ఉంటున్నామా లేదా. పర్సెంటేజ్ లో తేడా ఉంది. 100% నేను మారినా అని చెప్పను, పర్సెంటేజ్ లో తేడా ఉందని చెప్తాము. ఇప్పుడు ఇవన్నీ అశాశ్వతమైన కోరికల వెంట పడొద్దు అంటున్నారు ఎవరు? ఆత్మజ్ఞాని ప్రవర్తన అలా ఉండాలి.
బాధ్యతలని ఉండాలి, కుటుంబంని పట్టుకొని ఉండాలి అని కాదు అంటుంది మేడం బ్లావర్స్కి. అంటే ప్రేమ అనురాగాల్లో అట్లా ఉండడం కాదు, వాటి మీద వ్యామోహం తగ్గించమంటున్నారు, వ్యామోహాలు తగ్గించాలి అంటున్నారు. అంటే వ్యామోహం తగ్గించాలి అంటే మనకు ఊకనే తగ్గిస్తామంటే తగ్గించాం, అది సాధన శక్తి ఉంటే తగ్గుతుంది. సాధన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది, స్వాధ్యాయం చేస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది, సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మార్పు వస్తుంది. అది రావాలి అంటే ఈ మార్గంలో ఉన్నప్పుడే మనకు కొంచెం కొంచెంగా అన్ని అదుపు చేసుకోగలుగుతాము. ఒకేసారి అదుపు అవుతాయంటే కావు. కానీ అవన్నీ అదుపు చేసుకోగలిగే స్థాయికి మన సాధన శక్తి ఉండాలి అన్నది నాకు అర్థమైంది. ఆఖరికి భార్య మీద భర్త, భర్త మీద భార్యకి అధికారం చెలాయించాలని కూడా ఉంటుంది. కొంతమంది భర్తలు, భార్యలు తాను చెప్పినట్లే వినాలి అనుకుంటారు. కానీ ఆత్మజ్ఞానికి ఇలాంటివేవీ ఉండవు. అందరితో స్నేహం భావంతో ఉంటాడు. అందరూ ఒకటేనని తెలుసుకుంటాడు. చాలా మంది తన వారినే ప్రేమించడం, ఇతరులను ద్వేషించడం చేస్తారు. అంటే ఇప్పుడు అంతే ఇప్పుడు ఇంకా మనం కూడా మనవారు అంటాము. అంటే మన కుటుంబాన్ని ప్రేమించాలి అని, మన కులం వాళ్ళనే ప్రేమించాలని, మన దేశం వాళ్ళనే ప్రేమించాలి. ఇలా ఉంటుంది. ఇంకా వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అంటూ ఉంటారు. అంటే మనలో ఇంకా అది పోలేదు కదా! వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఏమన్నారు? అంతా ఒకటే అన్నాడు. అందరూ ఆత్మలే. ఇక్కడ వేరు వేరు కాదు. మనం ఇంకా ఆ జ్ఞానం మనకు లేక వేరు వేరుగా చూస్తున్నాం. అంటే ఆ పర్సెంటేజ్‌లో తేడా ఉంది కానీ 100% మారినమని చెప్పము. ఆ పర్సెంటేజీని పెంచుకునేది మనం చేస్తూ ఉండాలి రోజు. విధంగా ఉంటది. అంటే వాళ్ళు సంపూర్ణ జ్ఞానంలో ఉన్నారు. పరమాత్మ స్థాయిలో ఉన్నాడు కాబట్టి 5 జన్మలు ఎన్‌లైట్‌మెంట్ పొందిన వాడు కాబట్టే ఇంతమందిని ఇలా ప్రేమతోని అందరిని ఒకే విధంగా చూడగలిగే స్థాయికి ఉన్నాడు అంటే ఆయన పరమాత్మ స్థాయిలో ఉన్నాడు కాబట్టి చూడగలుగుతున్నాడు. మనము ఒకేసారి వస్తామా అంటే మనలో మార్పు కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాం. అది సాధన చేసి, మనం శ్రద్ధ, మన పట్టుదల, కృషి ఉంటేనే అది సాధించగలుగుతామన్నది అర్థమైంది. అంటే ఎవరైనా సాధిస్తారు. ఇప్పుడు ఒకరు చేసింది ఒకరు చేయలేరని కాదు. అందరూ చేస్తారు. అలా ఎవరిని ద్వేషించుకునే విధంగా ఉండగలగాలి మన ప్రవర్తన. మరణాంతర భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం పెంచుకోవాలి. అంటే మరణించిన జీవితం బాగుండాలి అంటే కూడా మనం ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలంటున్నారు. మనకు మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటది అంట. సార్ చెప్పడం జరిగింది. మరణం ముందు జీవితం, మరణించిన తర్వాత జీవితం, మరణించిన తర్వాత మళ్ళీ ప్రణాళిక ఇంకో జీవితం. 3 రకాల జీవితాలుంటాయని చెప్పడం జరిగింది సారు. సారు బుక్కు గూడా రాయడం జరిగింది తటవర్తి సారు. 3 జీవితాల గురించి అని. అంటే ఆ జీవితం బాగుండాలి. మనం ఏం చేస్తాం ఇప్పుడు చూసుకునేదంతా ఈ జన్మకి కదా! సృష్టికర్త చేత ఏదైతే సృష్టించబడిందో అవి చూసుకుంటే ఈ జన్మకు మాత్రమే మనం మరణాంతర జీవితం కాదు. ఈ జన్మ వరకే మనం బాగుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎన్నో బిల్డింగులు సంపాదించాము. పైకెళ్ళిన తర్వాత మనల్ని క్వెషన్ చేస్తారంట. "నువ్వేం చేసావు పైకి వెళ్ళిన తర్వాత?" వాళ్ళు క్వెషన్ చేసినప్పుడు నేను నా భార్య కలిసి కష్టపడి బిల్డింగులు కట్టుకున్నాము. బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించడం అంటే అవి చూయించు అన్నాడంట. అవి భూమి మీదనే ఉంటాయిగా తీసుకెళ్తామా అంటే తీసుకెళ్ళం. అవన్నీ భూమి మీద వరకే గదా పరిమితం అయ్యేది. పైకి తీసుకొచ్చామా అది కాదయ్యా నీ కోసం నువ్వేం చేసుకున్నావని క్వెషన్ చేస్తారంట. క్వెషన్ చేసినప్పుడు నా కోసం నేనేమి చేసుకోలేదంటే, ఇంత కష్టపడి, ఇంత సంపాదించింది, నా కోసం నేనేమి చేసుకోలేదని అప్పుడు ఆత్మ ఘోషిస్తది. ఎందుకంటే ఆత్మ వాస్తవంలో ఉంటుంది. అప్పుడు శరీరం ఉండదు కదా! మరణించిన తర్వాత ఆత్మే ఉంటుంది. అది వాస్తవంలో ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఏంటి మాయలో ఉంటుంది. మాయలో ఉన్నప్పుడు ఇవేవి గుర్తుండదు. ఎప్పుడైతే తల్లి పేగు కట్ చేస్తారో మాయకు వశమైపోతది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశుడు ఏమనుకుంటాడు అంటే, ఇదే చివరి జన్మ చేసుకోవాలి. నేను భూమి మీదకి వెళ్లి జ్ఞానం పొంది, ఇదే చివరి జన్మ చేసుకోవాలి అని ఆత్మ అనుకుంటది. కానీ ఆత్మ మళ్ళీ మాయకు వశమైనప్పుడు ఏమవుతుంది అంటే, చివరి జన్మ ఇక్కడ మాయకు వశమైపోతుంది. ఇంకా తల్లి పేగు కట్ చేసిన తర్వాత మనకంటూ ఏది గుర్తుండదు. గుర్తుండదు. గుర్తుండనప్పుడు ఎలా ఉంటాము? మనం వచ్చిన పని మర్చిపోతాము. మర్చిపోయి ఎంతసేపు ఈ ప్రాపంచికమైన కోరికలు, ఈ బిల్డింగులు, ఈ సంసారము, బంధాలు, కుటుంబం అని వీటిలో పడిపోతాము. వీటిలో పడిపోయి మనం వచ్చిన పనిని మర్చిపోతాం.
గురువులు వస్తారు. సద్గురువులు వచ్చి మనం దేనికోసం వచ్చాము? మన పర్పస్ ఏంటి? మనకంటూ ఒక లక్ష్యం ఉంది అని సద్గురువుల ద్వారానే తెలుసుకుంటాము. భౌ మరణాంతర భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలి అంటున్నారు. ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ఆమె చెప్పారు. చాలా మంది జ్ఞాన మార్గంలో వచ్చిన వారు కూడా ఇంకా జ్ఞానం పొందడం వల్ల ఎన్నో గొప్ప విషయాలు వింటూ తెలుసుకుంటున్నా మాకు ఇంకా బాధ్యతలున్నాయి అంటూ జ్ఞానాన్ని నేర్చుకోవడం వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు అందరూ ధ్యానం తెలుసుకున్నారు. ధ్యానం తెలుసుకున్న వాళ్ళందరూ జ్ఞానం పొందుతున్నారు అంటే లేదు. అది కూడా అర్హత అంటాడు సార్. అది 350 జన్మలు దాటిన వాళ్ళే జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తారు. అంటే 350 జన్మలు దాటిన వాళ్ళే జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తారు. 300 జన్మల్లో ఉన్నవారు ధ్యానం చేసుకొని మేము ధ్యానం చేస్తున్నాం చాలు, మాకు ఇప్పుడు బాధ్యతలున్నాయి, బాధ్యతలన్నీ అయిపోయినాక జ్ఞానం పొందుతామంటారు అని అలా అనుకుంటారు. అలా అనుకోకూడదు అంటున్నారు. ఇంకా చాలా మంది జ్ఞాన మార్గంలోకి వచ్చిన వారు కూడా ఇంకా ఈ జ్ఞానం పొందలేకపోవడం వల్ల ఎన్నో గొప్ప విషయాలు వింటూ తెలుసుకున్నారు. కానీ మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయని అంటున్నారు. ఉదయం పూట సార్ ఏమంటాడంటే, మార్నింగ్ మీరు 2 గంటల సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవట్లేదే, 27 రోజులు మీకోసం మీరు ఎన్నో చేశారు మీ కుటుంబం కోసం. ఒక 3 రోజులు భీమవరంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అన్నాడు. 1, 2, 3 తారీఖుల్లో. అంటే మీ ఆత్మ కోసం కనీసం 3 రోజులు కూడా కేటాయించుకోరా? జూమ్‌లో మీ ఆత్మ కోసం 2 గంటలు కేటాయించుకోరా? అని సార్ అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఈ సమయాన్ని కేటాయించుకుంటామో, మనం ఆత్మ అన్నట్టుగా కొంచెం మార్పు తెచ్చుకుంటాము. మనం దేహం అన్నట్టుగా జీవిస్తే ఏమీ లాభం లేదు. మనం ఆత్మలం కాబట్టి ఆత్మ లాభం కోసం చెయ్యాలి. ఈ శరీరం మనం ఎంచుకొని వచ్చామనుకుంటాం. ఆత్మ మనల్ని ఈ శరీరాన్ని ఎంచుకొని వచ్చింది. తనకు అనుకూలమైన ప్రదేశంగా ఉండాలి, అనుకూలమైన కుటుంబం ఉండాలి అని ఆత్మ ఎంచుకున్న జీవితమే కానీ మనమేమనుకుంటాం, మనమే ఆత్మని ఎంచుకున్నామేమో అనుకుంటాం కానీ అది కాదు. ఆత్మ ఎంచుకున్నది ఈ శరీరాన్ని జ్ఞానం కోసం, ధ్యానం కోసం అని అర్థమైంది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. సహజంగా అందరూ ఉదయం పూట 10 గంటల వరకు జూమ్‌లో ఉంటున్నారంటున్నారు సార్. సార్ ఇవాళ 9:30 వరకు ఉన్నాడు. అందరి చేత మాట్లాడించి ఉన్నాడు అంటే, మాకు సమయం లేదంటున్నారు. మేము కేటాయిస్తున్నాం కదా! మాకు పనులు లేవా? మాకు కూడా అన్ని పనులు ఉంటాయి. కానీ అన్ని పనులు పక్కన పెట్టి మేము ఈ ఆత్మ జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకు అంటే ఇది లోక కళ్యాణకరమైన పని. 10 మంది మంచి జరగాలి. లోక కళ్యాణం పని అంటేనే ఇతరులకు మంచి చేయడం కదా! ఎందుకు ఈ శరీరం మీరు కాదు. మీరు ఆత్మ కాబట్టి ఆత్మ లక్ష్యం సత్యలోకం చేరడం. అదే మీ బాధ్యత. ప్రాపంచికంగా ఉన్న బాధ్యతల మీద ఆసక్తి చూపిస్తే అజ్ఞానంలో ఉన్నట్టే. అలా అజ్ఞానంలో ఉన్నవారు దుఃఖం కలిగినప్పుడు ఆ గురువులను ఆశ్రయించి ఎంతో నష్టపోయాము అని బాధపడతారు. అందుకే మీరు కూడా ప్రపం ప్రాపంచిక బాధ్యత మీద ఆసక్తి లేకుండా జ్ఞానంపై దృష్టి ఉండాలి అని మేడం బ్లావర్స్‌కి ఇంకొక విషయం చెప్పారు. ఆత్మజ్ఞాని స్వార్థం ప్రదర్శించకూడదు. స్వార్థం అంటే నాకే ఈ జ్ఞానం కావాలి, నేనే నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది ఎవరికీ చెప్పకూడదు, నా దగ్గరున్నది నా పిల్లలు, నా కుటుంబీకులు, మా ఫ్యామిలీ తింటే చాలు అనుకోకూడదు. స్వార్థం అన్నది ఎప్పుడు ఆత్మజ్ఞానికి ఉండకూడదు అంటాడు. అంటే నిస్వార్థంగా ఉండగలగాలి. అందరి కోసం అనే విధంగా ఉండగలగాలి ఆత్మజ్ఞాని ప్రవర్తన. అలా ఆ విషయాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, పైన చెప్పిన విషయాలు మీలో ఉన్నాయా? తక్కువగా ఉన్నాయి. అసలు మీలో మార్పు వచ్చిందా లేదా? అన్నది మనకు మనం విచారణ చేసుకోవాలంటున్నారు. అంటే మన ప్రవర్తన స్వార్థంగా ఉందా? నిస్వార్థంగా ఉందా? అన్నది విచారణ చేయమంటున్నారు. మన ప్రవర్తన ఇప్పుడు ధ్యానం ఎన్ని సంవత్సరాల నుంచి చేశాము? ఏమైనా మార్పు మనలో వచ్చిందా లేదా? ధ్యాన ఫలితం అంటే ఏమిటి అంటే, అది కంటికి కనిపించదు. ధ్యాన ఫలితం మనలో వచ్చే మార్పు అని చెప్తాడు సారు.
ఎంత మారాము, మన గుణాలు ఎన్ని మార్చుకున్నాం, మన ఆహారపు అలవాట్లు ఎన్ని మార్చుకున్నాం. చిన్ని చిన్ని త్యాగాలు చేస్తేనే పెద్ద పెద్ద త్యాగం చేసే అవకాశం ప్రకృతి మనకి ఇస్తదంట. ఆ చిన్ని మనం ఉదయం మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి అంటారు. ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం ఎందుకు చేయమంటారంటే, ఆ సమయంలో పీస్‌ఫుల్‌గా ఉంటది మైండ్. ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. మనకు అప్పుడు ఏం పనులు ఉంటాయంటారు. కొంచెం నిద్రని త్యాగం చేస్తే, ఆ ధ్యానం చేసి ఆ సాధనా శక్తిని పొందొచ్చు కదా! మీరు అది కూడా త్యాగం చేయకపోతే పెద్ద పెద్ద త్యాగాలు ఎలా చేస్తారు? చిన్న నిద్రని త్యాగం చేస్తేనే కదా! అంటే ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చినాక చిన్న నిద్రని త్యాగం చేస్తున్నాము. ఇప్పుడు 3కి లేస్తున్నాము, 4 వరకు జూమ్‌లో జాయిన్ అవుతున్నాము, స్నానం చేసి సార్ వీడియో లాంచ్ చేసి కూర్చోవాలి. అన్నీ చేస్తున్నది గురువు చెప్పింది ఆచరించినప్పుడు ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన మారిపోతుంది. అంటే ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మార్పు జరిగింది కదా! ధ్యానానికి ముందు చదివే పుస్తకాలు సూత్రాలని ఇవి ఇవి ఉండేది. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్ర ఇప్పుడెలా ఉన్నాయి మన బుక్స్ ఆత్మజ్ఞానం మీద, యోగుల సందేశాలు. అంటే ప్రవర్తన మారిందా లేదా? మార్పొచ్చింది కదా! ఆ మార్పే గదా ధ్యాన ఫలితం. మనం తినే అలవాట్లు కూడా మారినాయి. మనం వెజిటేరియన్స్‌మే. ఇంతకుముందు వెల్లుల్లి వేసుకొని ప్రతి కర్రీకి తినేవాళ్ళం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నామా? చిన్న చిన్న త్యాగాలు చేశాము కాబట్టి ఈ జ్ఞానం పొందగలుగుతున్నాం. నిద్రను త్యాగం చేసి సాధన శక్తి పొందవచ్చు. అలా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నాం. అంటే కొంచెం కొంచెం మన మార్పు ఇంత మార్పు ఒకేసారి రాదు కదా! కొంచెం కొంచెం మార్పు వచ్చినా అది కూడా మార్పే కదా! అంటాడు సారు. అంటే మనం ఒకేసారి మారం గాబట్టి కొంచెం కొంచెంగా మార్పు తెచ్చుకోవాలి. ఆత్మజ్ఞాని ప్రవర్తన కోరికల వెనుక ప్రేమ, అధికారాలు అని వాటి మీద ఉండకూడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు పత్రి సార్ ఎట్లా తన కుటుంబాన్ని ప్రేమించాలి, తనే ఉండాలి, తను జాబ్ చేసుకుంటూ ఉండాలి, పదవి మీద మమకారంతో అలా ఉన్నాడు అంటే మనకి జ్ఞానం అందేదా? అసలు అందకపోయేదిగా. పత్రి సార్ ఎంత నిస్వార్థంగా ఆయన కుటుంబాన్ని పక్కన బెట్టి మన కోసం చూసాడు. అంటే ఈ జ్ఞానం 10 మందికి అందినప్పుడే అందరూ ఆనందంగా ఉండగలుగుతారు. మనం ఒక్కరి కాదిది. లోక కళ్యాణకరమైన పని చేస్తున్నాం. ఆయనిచ్చిన జ్ఞానం మామూలు మాట కాదసలు. ఇప్పుడు ఎవ్వరు కూడా అంత జ్ఞానం ఇవ్వట్లేదు. ఎవరు చెప్పినా కూడా పత్రి సార్ చెప్పినయన్ని అన్ని సృష్టికి అనుగుణమైనయి చెప్పాడు. కానీ లోకులకి ఏమనిపిస్తది అంటే అవి సృష్టి విరుద్ధంగా అనిపిస్తాయి. ఏంది శాకాహారమే తినమంటారు, నాన్ వెజ్ తినకూడదు. అన్ని సృష్టికి విరుద్ధమైనవి ఇవ్వలేదు సారు. సృష్టికి అనుగుణమైనవే ఇచ్చాడు సారు. ఆ 18 ఆదర్శ సూత్రాలు కూడా మనం ఆచరిస్తే ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి? మనం ఈ 18 ఆదర్శ సూత్రాలు మనం ఆచరిస్తున్నామా లేదా అని విచారణ చేయాలి. నేను 18 ఆచరించట్లేదు ఇంకా. అందులో 15, 16 వరకు నేను ఆచరిస్తున్నా. ఇంకా ఆ 2, 3 కూడా ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకేసారి మనం మార్పు రాదు గదా! అంటే వెల్లుల్లి కూడా మానేసేయాలన్నారు. వెల్లుల్లి మానేసాము. మనం గుడ్డు తినేది అది లేదు. అన్నిటికి పిరమిడ్ శక్తిని ఉపయోగించాలి అన్నారు. పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తున్నాం. సరియైన ధ్యానం చేయమన్నాడు. శ్వాస మీద ధ్యాస ధ్యానం, సజ్జన సాంగత్యం చేయమన్నాడు. అవన్నీ కొంచెం కొంచెంగా చేస్తున్నాం. 100% ఆ 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే తూచా తప్పకుండా ఆచరిస్తారో వారే పిరమిడ్ మాస్టర్ అన్నాడు సారు. అంటే మనం అవన్నీ ఆచరిస్తున్నామా లేదా అని చూసుకుందాం. గురువు చెప్పింది మనం అక్షరాల మనము గురువు ప్రవర్తనని చూడకూడదంట. గురువు ఇచ్చే జ్ఞానం మీద మన దృష్టి ఉండాలి అంట. అంటే ఒక సద్గురువు అనేవాళ్ళు లోకుల కోసమే చూస్తారు కాబట్టి, స్వార్థం ఉండదు కాబట్టి, మనం వారి ప్రవర్తనని పట్టించుకోవద్దు. ప్రవర్తన మీద ఎవరైతే దృష్టి పెడతారో వారు అజ్ఞాని అని చెప్పాడు సారు. మార్నింగ్ క్లాస్‌లో కూడా చెప్పడం జరిగింది. ఒక అజ్ఞాని ఏం చేస్తాడంట 99 మంచివి ఉన్నా, ఒకటి చెడు ఉంటే దాన్ని పట్టుకుంటాడంట. దాన్నే విసి దాన్నే దాని విశిష్టతను వివరిస్తూ ఉంటాడంట. అంటే 99 మంచిని మర్చిపోతాడు. జ్ఞాని ఏం చేస్తాడంటే 99 మంచి ఉండి, ఒక్కటి చెడు ఉంటే ఆ చెడును వదిలిపెట్టేసి 99ని పట్టుకోగలుగుతాడు ఒక జ్ఞాని. మనం ఇతరుల లోపాలు చూస్తున్నామంటే అవి ఏమనుకోమన్నారు? మనలోనే ఉన్నాయి ఆ లోపాలు అనుకోమంటారు. ఇతరులలో కనిపిస్తున్నాయంటే అక్కడ ఇతరులలో ఉన్నది వేరే వారు కాదు. హ్మ్. ఆత్మే, భగవంతుడే, మనమే కదా! అంతా నేనే, నేనే అంతా అన్న స్థితికి రావాలి. ఆ! నేనే అంతా అన్న స్థితికి వచ్చినప్పుడు మనం ఆత్మజ్ఞానిగా ఉన్నట్టు. అంతే గదా! అందరిని సమానత్వం, సమభావన రావాలి. స్వార్థం లేకుండా ఉండగలగాలి. అందరూ నా వాళ్ళే ఇంక వేరే అన్నది లేదు. ఆ స్థాయికి రావాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. దానికి సాధన చేస్తే ఆ శక్తి ద్వారా మనం సహజ గుణం అయిపోతుంది. మేడం లావెట్స్‌కి ఇచ్చిన సందేశం ఇంకొకటి.
ఆత్మజ్ఞాని తన కోసం కాకుండా తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాని తన కోసం కాకుండా తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు. ఈ సందేశం యొక్క సారాంశం ఏమిటి అంటే, ఆత్మజ్ఞాని ఇతరులకు సేవ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తారు. ఇక్కడ ఆమె ఏమంటున్నారంటే, ఆత్మజ్ఞాని తన కోసం కాక, అంటే ఆత్మజ్ఞాని తన సుఖం, తన ఆనందం, తన సంపాదన, తన భోగం కోసం చూడడు. కానీ భూమి మీద ప్రతి ఒక్కరు వీటి కోసమే ఉదయం నుండి రాత్రి వరకు దాని మీద నిరంతరం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ఇద్దరు కష్టపడుతున్నారు భార్యాభర్తలు అంటే ఎందుకు? డబ్బు సంపాదించాలని. డబ్బు ఉంటే సుఖము, భోగాలు అన్ని అనుభవించవచ్చు. ఒక అజ్ఞాని అలా ప్రవర్తిస్తాడు. ఒక ఆత్మజ్ఞాని అయితే తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, ఇతరుల కోసం, లోక కళ్యాణ కోసమే. మనం పత్రిసానే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. వాళ్ళు ఎంతో త్యాగం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం మనకుంది. వాళ్ళ త్యాగాన్ని ప్రతిరోజు 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు గుర్తు చేసినా తక్కువ. ఎందుకంటే ఇంత మనకు ముక్కుసూటిగా ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం మనకు సారిచ్చాడు. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మిగతా రకరకాలు ఈ బాహ్యేంద్రియాలు ఎన్ని ఉపయోగించిన సాధన వల్ల మోక్షం పొందమంట. అంటే పూజల వల్ల, స్తోత్రాల వల్ల, ఆరాధనల వల్ల, జపాల వల్ల మనం మోక్షం పొందమన్నాడు. ఈ ఇంద్రియాలు పనిచేయని స్థితిలోనే మోక్షం పొందుతామన్నారు. అంతే కదా. మనం రోజు చేసేది ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ అదే కదా చేస్తున్నది. అంటే ఈ కార్యక్రమం ఎంత గొప్పది, ఈ జ్ఞానం ఎంత గొప్పది అది తెలుసుకోవాలి. మనం ఆత్మలుగా ఉన్నాం, వారు అక్కడ ఉన్నవారు. నువ్వు భూమి మీదికి ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళి ఏం చేశావు అని ప్రశ్నిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నాం. అదే నేను మా ఆవిడని సంపాదించిన, బిల్డింగులు సంపాదించినట్టు అవి ఉన్నాయా ఇక్కడ అంటాడు. అంటే అవన్నీ అక్కడవే కదా, భూమి మీద ఉండేటివి భూమి మీద ఉండే వరకే ఉంటాయి. అది కాదంటున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న వాటిని వీళ్ళు తీసుకువెళ్ళలేరు, చూపించలేరు. అప్పుడు వారి కిందికి వెళ్ళి నువ్వు చేసిన పని ఇదేనా అని అంటారు. పత్రి గారు ఎప్పుడు శంకరాచార్యులు వారు బోధించినటువంటి ఒక బోధ చెబుతూ ఉంటారు. ఏమిటి అంటే, భగవద్గీత కించిత గీత, గంగా జల కణికాపీఠ అన్నారు. అంటే మనము దీని తాత్పర్యం ఏంటి అంటే, భగవద్గీత కొంచెమైన అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టుకోగలగాలి. అంటే ఈ కలియుగంలో ఒక్క భగవద్గీత శ్లోకాన్ని మనం అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో దాన్ని ఆచరిస్తే జన్మ ధన్యం అవుతుంది అంటారు. అంటే మనం ఈ జ్ఞానం పొందితేనే కదా. గంగా నది జలము ఒక బిందెనైనా పావనం చేసినాం. ఒక్కసారైనా మనస కర్మణ భగవంతుణ్ణి పూజించినా చాలు. అట్టి వారిని యముని వల్ల ఎంత మాత్రం భయం లేదు. అంటే యముడి వల్ల వచ్చే భయం ఉండదంట, మనం కొంచెమైనా జ్ఞానం పొంది ఉంటే. ఇప్పుడు మనము ప్రతిరోజు సార్ వాళ్ళ కాన్సెప్ట్లు వింటున్నాం, ఎంతో మంది మాస్టర్స్ జ్ఞానం వింటున్నాం, ఎంతో కొంత మనం కూడా తెలుసుకొని ఆచరిస్తున్నాం కదా. అంటే ఆ జ్ఞానం పొందిన వాళ్ళు యముడి వల్ల ఎంత మాత్రం భయం ఉండదంట. అంటే ఇప్పుడు మనం చనిపోతామంటే మనకు భయం ఉంటుందా? లేదు. ఎందుకు? మరణ భయాన్ని జయించాము అంటే మనకు ఆ జ్ఞానం వచ్చింది. మనం ఈ శరీరం అన్నది ఒక వస్త్రంతో పోల్చడం జరిగింది. అదే భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదివినా, గంగా జలాన్ని ఒక్క బిందెను తాగినా యముడు నిన్ను ప్రశ్నించడు. అంటే మనం ఇక్కడ జ్ఞానం పొందితే యముడు మనని ప్రశ్నించడు అంటున్నాడు. అంటే భగవద్గీత చదివి జ్ఞానాన్ని సంపాదించిన వాడు గంగా జలం ఒక్క బట్టు తాగినా, అంటే తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు వారిలో ఊరే లాలాజలం ఆ విశ్వశక్తితో ఏకమై అమృత బిందువుగా మారుతుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు లాలాజలం వస్తుంది కదా, అది విశ్వశక్తితో మమేకమైనప్పుడు అది అమృత తత్వం వస్తుందంట. కేసరి ముద్ర అని చేస్తూ ఉంటారు. ఆ కేసరి ముద్రలో ఏమవుతుంది అంటే, ఒక్క బుట్టు మనం అది సేవించిన అమరత్వాన్ని సాధిస్తామంట. అది సాధన చేసి వస్తుంది. కొంతమందికి మా దగ్గర ఒక ఆమెకైతే ముస్లిం ఆమె ఈ మధ్యనే ధ్యానంలోకి వచ్చింది. తనకు ధ్యానంలో తెలియకుండా కేసరి ముద్ర వేస్తుందట. లాలాజలం అంతా కిందికి పోతుంది. అంటే మేడం ఇట్లా వచ్చినప్పుడు దాన్ని మింగండి మేడం, ఈ జ్ఞానం పొందితే ఇది అమృత బిందువుతో సమానం అని చెప్పాను. మనకు అందులో కొంచెం తెలుసు, మనం ఎక్కువ డీటెయిల్ గా తెలియదు కేసరి ముద్ర గురించి.
కానీ ధ్యానం తీవ్ర సాధన చేసినప్పుడు కేసరి ముద్ర ఆటోమేటిక్ గా మన నాలుక అన్నది ఈ లోపలికి వెళ్ళిపోతుందంట, ఈ గొంతులోకి వెళ్ళిపోతుందంట. అప్పుడు చిన్నప్పుడు పత్రిసారికి అన్నం తినలేకపోయాడంట. ఆయన ఎన్నో జన్మలు ధ్యానం చేసి ఉన్నాడు కదా, ఎందుకు తినలేదు అంటే ఈ విషయం నిన్న మొన్ననే నేను తెలుసుకున్నాను. ఈ నాలుక అన్నది లోపల ఉండిపోయిందట, కేసరి ముద్రలో ఉండిపోయాడంట పత్రిసారు. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి తీసిన తర్వాతనే భోజనం చేశాడంట పత్రిసారు. అంటే ఆయన మనకు చెప్పాడు 200 సంవత్సరాలు ధ్యానం చేశాను అని పత్రిసారే చెప్పాడు. అంటే ధ్యానం అంతా చేస్తే కేసరి ముద్ర ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా వచ్చేస్తుందంట. ఇప్పుడు ఆ ముద్రని కూడా ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది సాధన చేసి. అంటే అది గురువు సమక్షంలో చేస్తారు, మనం చేయకూడదు అట్లా. ఎందుకంటే ఈ తెలిసి తెలియక చేస్తే ఏం జరుగుద్దో తెలియదు కదా. గురువు అనేవారు ఉంటే ఎలా చేయాలి ఏంటి నియమాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గంలో మనం వాళ్ళు చెప్పిన సూచనల మేరకు చేయాలి. ఆ ముస్లిం ఆమె వచ్చి నాకు చెప్పి ఇట్లా జరుగుతుంది మేడం, వారం రోజుల నుంచి ఇలా జరుగుతుంది అన్నది. ఏం భయపడకు, అసలు ఏమి వాటర్ కూడా మింగొస్తలేదంట. కానీ వాళ్ళు ఒక్క చుక్క ఆ అమృతం మింగుతారు చూడు, వాళ్ళకు ఆ అమృత బిందువు మింగినప్పుడు ఆ విశ్వశక్తితో నిండింది, అది అమరత్వాన్ని సాధిస్తదంట. చనిపోయిన తర్వాత పై లోకాల్లో మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరంట ఆ అమృత బిందువుని సేవించిన వాళ్ళని. లేకుంటే పైకి వెళ్ళిన తర్వాత మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నారు. అంటే మనం ఇక్కడ జ్ఞానం పొందకపోతే ఈ ప్రాపంచికమైన వాటిలో ఉండిపోతే మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిన పని ఏంటి? మళ్ళీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను సద్వినియోగం చేసుకొని వస్తా అంటే ఆ ఒక్క అవకాశాన్ని మనము సంపాదించుకోవడానికి వందలు కాదు లక్షల సంవత్సరాలు పడతాయంట. జన్మ తర్వాత జన్మ ఎంబడే రాదంట సార్ చెప్పాడు. మనం ఏమనుకుంటాం ఇప్పుడు చనిపోయిన వెంటనే మళ్ళీ వస్తాం ఏం కాదు. అంటే ఇప్పుడు ఉన్న జన్మని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఆత్మజ్ఞానే సద్వినియోగం చేసుకుంటాడు అన్నది కూడా అర్థమవుతుంది. ఇక్కడ దేహం ఉంటుంది కానీ పైలోకాల్లో ఆత్మ మాత్రమే ఉంటుంది. పై నుండి కిందికి వచ్చేది కూడా ఆత్మే. భూమి మీద దేహం ఉన్నప్పుడు మాయలో ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే దేహంతో ఉన్నప్పుడు మాయలో ఉంటాం. ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత వాస్తవంలో ఉంటుంది. అంటే అప్పుడు దానికి అన్ని గుర్తుకొస్తాయి. అయ్యో నేను ప్రణాళిక చేసుకున్నాను, ఇక్కడ ధ్యాన సాధన చేద్దాము, జ్ఞానం పొందుదామని వెళ్ళాను, వెళ్ళి మర్చిపోయాను అని అప్పుడు గుర్తుకొస్తాయంట. ఆత్మగా ఉన్నప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. అంటే చనిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి. మన సిల్వర్ కార్డు కట్ అయిపోయినాక అరే నేను చేయాల్సిన పని ఇదే, ఇప్పుడు గుర్తుకొస్తే ఏం లాభం? చనిపోయిన తర్వాత గుర్తుకొస్తే లాభం లేదు కదా. మనకు ఆ పత్రి సార్ అదే ముందు చెప్పాడు. మనం చనిపోయిన తర్వాత తెలుసుకోవడం కాదు, బతికుండగానే ఈ జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాస్తవంలో ఉంటాము. ఇప్పుడు అన్నిటి వ్యామోహాలు తగ్గించుకుంటున్నాం కదా. ఎంతసేపు ఇప్పుడు ధ్యానం ముందు తేడా ఉందా లేదా అంటే ఉంది కదా. వీటిని సంసారాన్ని పట్టుకొని ఉండట్లేదు. ఎన్ని పనులున్నా అది పక్కన పెట్టాము. ఇప్పుడు జ్ఞానం ఇంపార్టెంట్ కాబట్టి క్లాస్ కోసం చెప్పాం. ఎందుకు? మనకు ప్రకృతి పరీక్ష పెట్టింది. ప్రకృతి పరీక్షలో నెగ్గితేనే కదా మనకు ఇంకో అవకాశం వచ్చేది అన్నది అర్థమైంది. అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది జ్ఞానానికే, కుటుంబం కాదు ఏం కాదు. ఈ పని తర్వాత అయినా చేసుకోవచ్చు అని ఇప్పుడు నాకు పరీక్ష అని చెప్తాను ఇది. అలా పైన మనసు ఆవరించి ఉంటుంది. మనసు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అంటే రకరకాల గుణాలు ఉంటుంది. ఇలా మనసు అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆత్మ ఆవరించిన మనసు మురికిగా ఉంటే ఆత్మ సందేశాలు వారికి అందవు. ఆత్మ నువ్వు వీటన్నిటి కోసం రాలేదు అని చెబుతూ ఉంటుంది. అయినా వారిని ఆ సందేశాలు అందవు. కారణం ఆత్మ పైన ఉన్న మనసు మురికిగా ఉంది. అంటే మురికిగా ఉండడం వల్లనే అది గ్రహించలేక వారు చెయ్యవలసిన పని అదే అనుకుంటారు. గురువు చెప్పిన అర్థం కాదు. పైలోకాలకు వెళ్ళిన తర్వాత బాధపడతారు. పైలోక వాసులు మీతో మాటలు అనిపించుకోకుండా ఉండాలని మనకు పత్రిసారి జ్ఞానాన్ని, అందుకే ఏది తెలిస్తే అది ముందే చెప్పమన్నాడు. అంతే కదా, మనకు తెలిసిందే. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పాలి. ఎందుకు చెప్పమన్నాడు అంటే నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఇతరులకు బోధించు. నువ్వు బోధించినప్పుడే ఉన్నంత లోకాల్లో నువ్వు ప్రశ్నించకుండా ఉండగలుగుతావు. ఈ జ్ఞానం పొందినప్పుడే సర్వ అంటే ఎవరైనా సరే భూమి మీద తన కోసం కాకుండా తాను నివసిస్తున్న ప్రపంచం కోసం ఉన్న వారి కోసమే జీవించాలి. అందరూ ఎదుగుదల
ఉన్నతి కోసమే, అందరి లాభం కోసమే జీవిస్తున్నప్పుడు పైలోక వాసులు, ఊర్ధ్వలోక వాసులు కూడా ఎంతో ఆనందపడతారు. అంటే మన కోసం మనం జీవిస్తే ఇప్పుడు మేడం లవర్స్ కి ఇచ్చిన సందేశం అదే కదా, మన కోసం కాదు ప్రపంచం కోసం జీవించమని చెప్పింది తను. ఆత్మజ్ఞాని తన కోసం కాకుండా తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు. అంటే ఈ జ్ఞాన సందేశాన్ని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటది మన జీవితం. దీన్ని ఎంత అద్భుతంగా మనం ఆచరించగలగాలి అంటే మనం ప్రతిసారి ఇచ్చిన 4 ఆచరించవలసిందే. సరి అయిన ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. అలాగే ఈ మార్గంలో సేవ చేయాలి. అప్పుడే మనము ఈ జ్ఞానపరంగా నా కోసం కాకుండా ప్రపంచం కోసం, పక్కవారి కోసం అన్నట్టుగా జీవిస్తాము. ఇప్పుడు అంతే కదా! ఈ జ్ఞానం నేను పొంది నేను ఆనందంగా ఉండాలి అనుకోవట్లేదు. 10 మంది కూడా ఆనందంగా ఉండాలి అన్న మన భావం ఉంది కాబట్టి ఈ ప్రకృతి మనకు ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తుంది. సద్వినియోగం చేసుకున్నప్పుడు మనకి ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని నాకు అర్థమైంది. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకి ఈ అద్భుత ఆత్మజ్ఞానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.